ఎనర్జీ కోసం అరటిపళ్ళు తింటున్నారా? ఎనర్జీ సంగతేమో కానీ మీకు రోగాలు వస్తున్నట్లే. అవును, అరటిపళ్ళు తింటే వాంతులు, విరోచనాల నుంచి కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వరకు ఏ రోగమైనా మీకు రావచ్చు. కారణాలు తెలుసుకుంటే వామ్మో అనేస్తారు. ఇంకోసారి బనానా అంటే నోనో అంటారు. ఇన్నాళ్లు మీరు తింటున్న అరటిపళ్ళు మీకు శక్తిని ఇచ్చాయో లేదో కానీ మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలన్నీ అరటిపళ్ల వల్ల వచ్చాయని మీరు గుర్తించకపోవచ్చు. అంతే తేడా. ఇంతకీ అరటి పళ్లల్లో ఉన్న విషయమేంటో తెలుసా? అరటి పండుతో రోగాలు ఎలా వస్తాయో మీకు తెలుసా? బంధువుల ఇళ్లకు ఒట్టి చేత్తో వెళ్లకుండా డజన్ అరటి పళ్లు కొని తీసుకెళ్తున్నారా? ఇంట్లో పిల్లల కోసం మార్కెట్లో అరటిపళ్ళు కొంటున్నారా? డాక్టర్ చెప్పాడు కదా అని రోజు 2 బనానాలు తిందామని మీరు ఫిక్స్ అయ్యారా? అయితే మీరు డబ్బులిచ్చి మరీ రోగాలు కొనుక్కున్నట్టే. అదేంటి, అరటిపళ్ళు శరీరానికి కావలసినంత ఎనర్జీ ఇస్తాయి కదా, వాటితో రోగాలు రావడం ఏమిటి అని మీకు అనుమానం వచ్చిందా? అసలు విషయం తెలుసుకుంటే అరటిపండు తినాలంటేనే వణుకు పుట్టడం ఖాయం. పువ్వు కాయ అవుతుంది, కాయ పండవుతుంది. సహజంగా కాయ పండయ్యాకే తినాలి. కానీ కొందరు అక్రమార్కులు పండు మాగబెట్టేందుకు అసహజ పద్ధతులు పాటిస్తున్నారు. కాయ పండుగ మాగే వరకు ఆగకుండా విషాన్ని చిమ్ముతున్నారు. ఇవి అరటిపళ్ల గోదాములు. మీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నది ఇలాంటి వ్యాపారులే. భారీగా అరటికాయలను కొనుక్కొచ్చి గోదాముల్లో భద్రపరుస్తారు. కాయల్ని తీసుకెళ్లి పళ్ల వ్యాపారులు ఏం చేస్తారనుకుంటున్నారా? ఇక్కడ అరటికాయలను అసహజ పద్ధతుల్లో మాగబెడతారు. గతంలో మామిడి పళ్లు, బత్తాయిలు, సపోటాలు లాంటి పళ్లను మాగబెట్టడానికి కార్బైడ్ వాడేవారు. అలా మాగబెట్టిన పళ్లను మీరు ఎన్నిసార్లు కొన్నారో, ఎన్నిసార్లు తిన్నారో లెక్కేలేదు. వాటి వల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి కూడా. ఇలా అసహజ పద్ధతుల్లో మాగబెట్టిన పళ్లను తింటే అంతే. మరి అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందో ఓసారి చూద్దాం. కెమికల్స్ తో అరటిపళ్లు మాగపెడుతున్నారని అధికారులు చాలాసార్లు దాడులు చేశారు. అయినా పద్ధతి మార్చుకోవట్లేదు వ్యాపారులు. గోదాములపై దాడి చేస్తూ ఉండడంతో ఏకంగా తోటల దగ్గరే కెమికల్స్ అద్దుతున్నారు. ఓ డ్రమ్ములో కెమికల్స్ కలిపి గెలలను ఇలా ముంచేస్తున్నారు. ఇందులో కలిపే కెమికల్ పేరు ఎథిరిల్ కార్బైడ్. ఓ డ్రమ్ము నీళ్లలో ఓ బాటిల్ ఎథిరిల్ కెమికల్ ను కలుపుతారు. తర్వాత గెలలను అందులో ముంచి తీస్తారు. మామూలుగా కాయ పండుగ మాగడానికి 4 రోజులు పడుతుంది. కానీ కెమికల్ కలిపిన నీళ్లలో ముంచి తీస్తే కాయలన్నీ ఒక్క రోజులోనే పండవుతాయి. బయోలిన్ గ్యాస్ ను ఏసీ మిషన్ ద్వారా పంపి మాగబెట్టిన విధానం మరొకటి. మీ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు సహజంగా మాగే వరకు ఎదురు చూడకుండా ప్రమాదకర రసాయనాలతో మాగబెడుతున్నారు. కార్బైడ్, ఎథలిన్, బయోలిన్, క్రిపాన్ తదితర కెమికల్స్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. కెమికల్ ద్వారా మాగి పసుపు రంగులో కనిపించే అరటి పళ్లన్నీ మీ నోరూరుస్తూ ఉంటాయి. కానీ అవి తింటే విషాన్ని మీ కడుపులోకి పంపినట్టే. ఇలా మాగబెట్టిన పళ్లను మీరు చాలాసార్లు తినే ఉంటారు. సహజంగా మాగిన పళ్లకు, కెమికల్ తో మాగబెట్టిన పళ్లకు చాలా తేడా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే తేడా మీరు గుర్తించొచ్చు. రసాయనాలతో మాగిన పళ్లు చూడగానే ఆకర్షిస్తాయి. పసుపు రంగులో నెగనెగలాడుతూ కనిపిస్తాయి. మీరు ఓ పండు తీసుకుని పైన తోలు తీస్తే అసలు గుట్టు రట్టవుతుంది. పైన నెగనెగలాడుతూ కనిపించినా లోపల పండు గట్టిగా ఉంటుంది. తింటే గొప్ప రుచి కూడా ఉండదు. పండు కొరికినప్పుడు గట్టిగా ఉంటుంది. అంతకన్నా సింపుల్ గా మీరు గుర్తించాలంటే పండుపై ఉన్న మచ్చలను చూస్తే చాలు. మచ్చలతో ఉన్నదైతే సహజంగా మాగిన పండు, మచ్చలు లేకుండా పసుపు రంగుతో నిగనిగలాడితే కెమికల్ తో మాగబెట్టిన పండు. రసాయనాలతో మగ్గిన పళ్లను మీరు తిన్నారంటే రోగాలను కొని తెచ్చుకున్నట్టే. చెట్టు మీద పండుగా మారినవి మంచి సువాసనతో ఉంటాయి. మీకంత ఆకర్షణీయంగా కనిపించకపోయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లవి. ఇవి చాలా అంటే చిన్న పిల్లల ప్లస్ పెద్ద విషయాలు వచ్చినప్పుడు అక్యూట్ ఎవరికైనా పెద్దలైనా చిన్నలైనా గ్యాస్ట్రిక్ అప్సెట్ అంటే మొత్తం మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. వాడికి ఇమ్మీడియట్గా వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్, సివియర్ డైరియా వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల్లో.
దిస్ ఈజ్ అక్యూట్ రియాక్షన్స్. ఇక క్రానిక్లో వచ్చినప్పుడు డెఫినెట్గా వాడికి ఇప్పుడు ప్రూవ్డ్ ఆల్మోస్ట్ ఇవైతే కార్బైడ్ సేవించినట్టు పనులు తీసుకుంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినది, కాలేయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్యాన్సర్ కాజ్ చేస్తున్నది ఒకటి. రెండవది వాళ్ళు ఆల్మోస్ట్ మీరు చిన్నపిల్ల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ హైట్, వెయిట్, ఈ పండ్లు తిన్నప్పుడు వాళ్ళు డెఫినెట్ ఎదుగుదల ఆల్మోస్ట్ 14 years వరకు మేము చిన్నపిల్ల కింద కన్సిడర్ చేస్తాము. ఈ దశలో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏంటంటే మనం గ్రోయింగ్ పిల్లలు డాక్టర్గా అడుగుతారు వచ్చేసి, సరే మా పిల్లగాడు వెయిట్ తక్కువ ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, ఏ పండ్లు పెట్టమంటారండి. ఇంతకుముందు పండ్లు గుడ్డిగా యాపిల్ పండు తినండి, అట్టి పండ్లు పెట్టండి, రోజు ఉడకబెట్టిన గుడ్డు పెట్టండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ పండ్లు చెప్పాలంటే కూడా ఏ ఫ్రూట్ చెప్పాలో మాకు భయపడే పరిస్థితి అయితే వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా కెమికల్ తో మాగిన పండ్లే కనిపిస్తున్నాయి. కార్బైడ్ వాడారని తెలిస్తే పళ్లు కొనేందుకు జనం వెనకాడుతున్నారు. కొన్ని చోట్ల మాత్రమే సహజంగా మాగిన పళ్లను అమ్ముతున్నారు. అలాంటి వాళ్లు పళ్లను అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. కార్బైడ్ ఫ్రీ అని బోర్డు తగిలించి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అయినా ఎక్కువగా విషపు పళ్లే దొరుకుతూ ఉండడంతో మీ ఆరోగ్యానికి చేటు తప్పదు. కెమికల్స్ తో మాగబెట్టిన పళ్ల ప్రభావం చిన్నపిల్లల్లో ఎక్కువ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. వాంతులు, విరోచనాలు, రక్తహీనత, రక్తపోటు, నరాల సమస్యలు, కిడ్నీ జబ్బులతో పాటు చివరికి మీకు క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంది. సహజ సిద్ధంగా పండినటువంటి పళ్ళు మనకు చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. అదే మనం ఈ కెమికల్స్ను వాడి 10 రోజుల్లో పండాల్సిన పళ్ళని ఒకే రోజులో 24 గంటల్లో కార్బైడ్స్ వేసేసి వాటిని పండబెట్టి ఇంకా కొన్ని రకమైన కెమికల్ పదార్థాలను వాడి వాటి యొక్క షేపులు మార్చటము ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి వల్ల మన జీర్ణ వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఈ కెమికల్స్ ఉండటం వల్ల ఈ ఆహార పదార్థాలలో గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్ ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల ఈవెన్ స్టమక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వాలు ఎన్నిసార్లు దాడులు చేసినా, ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వ్యాపారుల ఆగడాలు ఆగట్లేదు. పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్న వ్యాపారులు భయపడట్లేదు. ఇలాంటి వ్యాపారుల కక్కుర్తి వల్ల మీరు రోగాల పాలవుతున్నారు. అందుకే అరటిపళ్లు కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. కాస్త జాగ్రత్తగా గమనిస్తే సహజంగా మాగిన పళ్లను గుర్తించొచ్చు. కార్బైడ్ ఫ్రీ అని బోర్డు ఉన్నంత మాత్రాన మీరు నమ్మేసి పళ్లను కొన్నారంటే చేజేతులారా రోగాలు కొన్నట్టే.